అలా ఎందుకు చేస్తున్నావు నాని? ఆగవే ఇది చూపి ఆగవే. చూపి. ఏ వందన, నాన్నెక్కడా? నాన్న బయట ఫోన్ మాట్లాడుతున్నారక్క. అవునరా, నా కూతురు ఒప్పుకుంది. అవునరా, కనుక్కున్నాను, చెప్తానన్నాడ్రా. అలాగేరా, చేస్తాను. సరేరా. వందనా, మీ అమ్మ ఎక్కడా? గదిలో ఉంది నాన్న. వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పు. సరే నాన్న. నువ్వు కూడా రారా. వెళ్ళరా, వెళ్ళు. నాన్న, అమ్మొచ్చాక కోప్పడకుండా ఓపిగ్గా శాంతంగా నెమ్మదిగా విషయం చెప్పండి. ఏంటమ్మా, ఓపిగ్గా శాంతంగా నెమ్మదిగానా? అంతే కదమ్మా? అలాగేనమ్మా. వాటితో పాటు కొంచెం నవ్వు కూడా యాడ్ చేయండి నాన్న. నవ్వే కదా? అయ్యో జాగ్రత్త, ముజ్జలు రాలిపోతాయేమో. ఇది కదా నాకు కావాల్సింది. ఈ నవ్వు ఇలాగే మెయింటైన్ చేయండి నాన్న. అలాగే. కూర్చోండి. కూర్చోండి నాన్న. నువ్వు కూడా కూర్చో. ఏంటన్నా, త్వరగా చెప్పమను, నాకు తలనొప్పి వస్తోంది. నాన్న చెప్పండి ప్లీజ్. రత్నవల్లి కూర్చో. పర్లేదు, చెప్పండి. అమ్మా, మరీ బెట్టు చేయకమ్మా, కూర్చోమ్మా. నువ్వు ఆపుతావా? రత్నం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చో. అమ్మా, ఇప్పుడు నువ్వు కూర్చుంటేనే నాన్న అదేంటో చెప్తాను. అంతే కదా నాన్న? అవునరా బంగారు తల్లి. ఇలా కాదు గాని వందన, పట్టుకో. వదలరా. కూర్చో కూర్చో. రత్నవల్లి, అక్షయ్కి ఒక మంచి సంబంధం వచ్చింది. అక్షయ్కి సంబంధం వచ్చిందా? ఇప్పుడెలా? పెళ్లి చేయడం అంటే మామూలు విషయమా? బోల్డ్ అంత డబ్బు కావాలి. ఇప్పుడు ఈయన డబ్బు కోసం నీ పేరు మీద రాయించిన ఆ స్థలం డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఏం చేయాలి? ఆస్తి నా చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ జారిపోతుందో ఏమో. ఇప్పుడు అక్షయ్ పెళ్లికి ఏమంత తొందర వచ్చింది? బాగా చదువుకుంది కదా, పైగా గోల్డ్ మెడలిస్టు, ఒక పెద్ద ఉద్యోగంలో చేరి 2 చేతులా సంపాదించి ఆ తర్వాత హ్యాపీగా చేసుకుంటుంది కదా పెళ్లి. అప్పుడే సంసార బాధ్యతల్ని తన నెత్తి మీద పెట్టాల్సిన అవసరం లేదు. ముందు పెళ్లి ప్రయత్నాలన్నీ మానుకోండి. రత్నవల్లి, ఇలా చూడు, నీ బోడి సలహా ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. రేపు అక్షయ్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అది చెప్పడానికి, నువ్వు వినడానికి మాత్రం నిన్ను రమ్మన్నాను. చెప్పారు కదా, చాలా సంతోషం. వస్తాను. అమ్మా ప్లీజ్ కూర్చో అమ్మా. ఏంటి, ఇక నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా? అమ్మా, నాన్న అక్క పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే ఏంటమ్మా అర్థం? అవునమ్మా, ముందు నాన్న చెప్పేది పూర్తిగా విను. చూడు, నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు నా బిడ్డకి మంచి సంబంధం వచ్చింది. తల్లి స్థానంలో నువ్వు నా పక్కన నిలబడి పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు దగ్గరుండి చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాదు కూడదు అని మొండిగా వాదించావనుకో, వాళ్ళని అట్నుంచి అట్టే గుడికి రమ్మని గుళ్ళోనే అమ్మాయిని చూపించి అక్కడే ముహూర్తాలు పెట్టించేస్తాను. జాగ్రత్త. ఈ మనిషి చేసినా చేస్తాడు. ఇప్పుడు మొండికేస్తే లాభం లేదు. పెళ్లివాళ్లు ఇంటికొచ్చాక వాళ్ళకి లేనిపోనివన్నీ చెప్పి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాను. అప్పుడే ఆ స్థలం నా చేయి దాటిపోకుండా నా దగ్గరే ఉంటుంది. రత్నవల్లి, ఏం చేసి సంబంధం చెడగొడదామని ఆలోచిస్తున్నావా? ఊరికే నుంచొని కలలుగనకు. నువ్వేం చేసినా ఏం చెప్పినా
ఈ సంబంధం చెడగొట్టడం నీ వల్ల కాదు. ఎందుకో తెలుసా? రేపు నా బిడ్డను చూసుకోవడానికి వచ్చేది ఎవరనుకున్నావు? నా చిన్ననాటి స్నేహితుడు సత్యం కొడుకు. అతనే నా కూతురికి కాబోయే మొగుడు, నా కల్లుడు. అసలు సత్యం ఎవరో తెలుసా? చిన్న వయసులోనే మన ఊర్లోనే మనతో పాటే కలిసి ఉండేవాడు. మధ్యలో అతని టైం బాగోక బతకడానికి ఊరు వదిలి వెళ్ళాడు. మళ్ళీ ఇన్నాళ్లకి ఆ కాలమే మా ఇద్దరిని కలిపింది. వాడికి నీ గురించి, నా గురించి, మన అక్షయ్ గురించి బాగా తెలుసు. నాన్న, మీరిలా మాట్లాడుతున్నారు కానీ నాకు పెళ్లి జరగకూడదని అమ్మ ఎందుకు అనుకుంటుందన్నా? అలా అనుకోకూడదనే మీ అమ్మకి నేను చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఏ నష్టమూ లేదని కూడా చెప్తున్నాను. అతనేనా పెళ్లి కొడుకు? అయితే నా ఆటలు సాగవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ప్రస్తుతానికి ఏం చెప్పినా ఒప్పుకున్నట్టు నటిస్తూ సరైన సందర్భం కోసం ఎదురు చూడాలి. అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. అక్షయ, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా? జాబ్ చెయ్యాలి, నాన్నకి సూపర్ మార్కెట్ పెట్టించాలని అది ఇది అని ఏవేవో చెప్పేదానివి కదా. కాబట్టి నీకు కూడా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదేమో అనుకొని నేనలా అన్నాను. నీకోకే అనుకుంటే నాకు ఓకే. నీ సంతోషమే నా సంతోషం అక్షయ. నువ్వు చెప్పేది నిజమేనా? రేపు అలా అనలేదు, ఇలా అనలేదు అని నువ్వు అడ్డం తిరగవు కదా? లేదండి, మా అక్క స్థానంలో నిలబడి అక్షయ్కి అమ్మగా ఏ లోటు రాకుండా అక్షయ్ పెళ్లి దగ్గరుండి చేపించే బాధ్యత నాది. చాలా నాకు అది చాలు రత్నవల్లి. వెళ్ళమ్మా. పెళ్ళికల్లా వచ్చేసింది బాలా. పల్లకిని తెచ్చేసింది బాలా. కంగ్రాట్స్ అక్క. ప్రణు, చూడు, ఈ అమౌంట్ కోడ్ చేద్దాం అంటావా? అవును డాడీ, ఈ అమౌంట్ కోడ్ చేస్తే ఈ టెండర్ తప్పకుండా మనకే దక్కుతుంది. ఓకే, నువ్వు ఫైనల్ చేశాక ఇంకా అప్పీలే ఉండదు. అంతే, ఆ అమౌంట్ ఫిక్స్ చేసే. ఓకే డాడీ.